ఓం శ్రీ గురుభ్యో నమః. కోటి రామనామదివయజ్ఞ దీక్షా సత్సంగ కార్యక్రమానికి సభ్యులందరికీ కూడా శుభస్వాగతం. ఇవాళ మనం శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో 27వ భాగంలో ప్రవేశిస్తున్నాం. 53, 54 సర్గలు. ముందుగా అష్టాక్షరీ రామమంత్రం, అనంతరం శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రవచన పారాయణ మహిమా శ్లోకం, తదనంతరం ఏకశ్లోకి రామాయణం, తతఃపరం భద్రాచల శ్రీ సీతారామలక్ష్మణ స్తుతి. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరావిపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అయోధ్యాకాండలో 53వ సర్గ. ఇందులో 35 శ్లోకాలున్నాయి. నేను కన్నతల్లి సేవలకు దూరం అయ్యాను. ఆ లోటు నువ్వు తీర్చాలి లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళు అని శ్రీరాముడు చెప్పడం, లక్ష్మణుడు అందుకు ఒప్పుకోకపోవడం, అన్నగారిని వదిన గారిని సేవిస్తూ వనవాసమే చేస్తానని శ్రీరాముడికి నచ్చ చెప్పడం. ఇవి 53వ సర్గలో సన్నివేశాలు. సతం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమాం రామో రమయతాం శ్రేష్ఠః ఇతి హోవాచ లక్ష్మణం. ఆనందింపచేసేవారిలో అత్యంత శ్రేష్ఠుడు శ్రీరాముడు. రమయతే ఇతి రామః, ఆనందింపచేసేవాడు. ఇంగుదీ ఫలవృక్ష ఛాయలో కూర్చున్నారు అందరూ. తెలుగులో గార చెట్టు అంటారు. సాయం సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. లక్ష్మణుడితో చెప్పాడు శ్రీరాముడు, లక్ష్మణ, మనం జనపదాలన్నీ దాటి వచ్చేసాం. సముద్రుడికి వీడుకోలు చెప్పాం. అడవిలో మనం గడపబోయే మొదటి రాత్రి ఇదే. ఇక్కడి నుంచి వనవాసం ప్రారంభం. సీతాదేవి యొక్క రక్షణ భారం మన ఇద్దరిది కూడా. ఇది అడవి ప్రాంతం, జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడే ఒక సమతల ప్రదేశంలో తృణశైలిని ఏర్పాటు చేయి. అలాగే అన్నయ్య అన్నాడు లక్ష్మణుడు. మళ్ళీ శ్రీరాముడు చెప్పడం మొదలుపెట్టాడు, లక్ష్మణ, మహారాజు ఈ సమయంలో పరితపిస్తూ ఉండవచ్చు.
కైకేయి సంతోషంగా ఉండవచ్చు. తాతగారి దగ్గర నుంచి భరతుడు అయోధ్యకు చేరి ఉండవచ్చు. కోసల రాజ్యంలో తన అధికారాన్ని భద్రపరచుకోవడానికి కైకేయి ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో. మహారాజును బాధించదు కదా. సర్వజనుడైన శ్రీరాముడికి ఇదంతా ఎందుకు? నిరాకార పరబ్రహ్మ నరాకారుడై వచ్చాడు గనక దానికి తగినట్టుగా లీలా నాటక సూత్రధారి అలా మాట్లాడుతున్నాడు ఆయన. మహారాజును ఇప్పుడు ఆదుకునేవాళ్ళు ఎవరున్నారు? వృద్ధుడు పుత్రవియోగంతో దుఃఖిస్తున్నాడు. ఆయన మనసులో కోరిక తీరలేదు. నాకు పట్టాభిషేకం చేయాలనే కోరిక తీరలేదు. ఇప్పుడు అతను కైకేయి చేతిలో కీలుబొమ్మ. ఏం చేస్తాడు ఇంకా? అనూహ్యంగా వచ్చినటువంటి సంకటాలు మహారాజుకు చాలా బాధ కలిగిస్తాయి. ఒక స్త్రీ మాటలు విని జ్యేష్ఠపుత్రుణ్ణి దూరం చేసుకుంటాడా మహారాజు? ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసునండి? లక్ష్మణుణ్ణి అక్కడి నుంచి పంపడం కోసం. ఏమంటాడు? భగవంతుడు అడుగడుగునా భక్తుడిని పరీక్షిస్తుంటాడు. అదే ఇక్కడ మనకు సందేశం. తనతో పాటు వనవాసానికి రావడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు ఏమిటి? భక్తి శ్రద్ధలతో ఉండే భక్తుడికే వివిధ పరీక్షలు పెడుతుంటాడు భగవంతుడు. నాస్తికుడికి అంతా నాస్తే, ఇక అసలు ఏదీ ఉండదు అంటున్నాడు శ్రీరాముడు. భరతుడు సర్వసుఖాలను అనుభవించబోతున్నాడు. భాగ్యశాలి కదా. మహారాజు వయస్సు మడిన వృద్ధుడు, నేనేమో ఇక్కడ అడవుల్లో ఉన్నాను. ఇప్పుడు ఇంక భరతుడికి అడ్డే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడంటే, దశరథ మహారాజు సంకట పరిస్థితిలో ఉన్నాడు. కైకేయి అడిగినట్టుగా భరతుడికి పట్టాభిషేకం చేస్తాడు. తత్ఫలితంగా అమ్మ కౌసల్య, పిన్ని సుమిత్ర ఇద్దరు కొంచెం బాధపడతారు. నా కారణంగా మీ అమ్మకు కూడా కష్టాలు కలుగుతున్నాయి కదా. ఇంతకు నేను చెప్పే సారాంశం ఏంటంటే, నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేవగానే అయోధ్యకు బయలుదేరు. నేను సీతతో కూడా దండకారణ్యానికి బయలుదేరుతాను. నువ్వు వెళ్ళినట్లయితే దశరథ మహారాజును, మా అమ్మను, మీ అమ్మను కూడా ఓదార్చే అవకాశం ఉంటుంది. కైకేయి వల్ల పడరు వాళ్ళు. నువ్వు వెళ్ళి భరతుడితో చెప్పి మహారాజపత్నుల రక్షణ భారాన్ని అతనికి తెలియచేయి, హెచ్చరించు. అవకాశం కలుగుతుంది నీకు. గత జన్మలో మా అమ్మ ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు. తల్లి కొడుకులకు ఎడబాటు చేసి ఉండవచ్చు. అంచేత ఈ జన్మలో ఈ స్థితి వచ్చిందేమో. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఆ చేసే పని శుభకరమైందైనా అశుభకరమైందైనా దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసిందే కదా. అవశ్యం అనుభోక్తవ్యం. అందుచేత నేను ఎందుకు చెప్తున్నానో విని నువ్వు వెళ్ళు నాయన. మాతృశుశ్రూషణమేవ పుత్రోత్పత్తి ఫలం. తల్లిదండ్రులకు వారి పుత్రుల వలన సేవలు లభించడం అనేది వాళ్ళ అదృష్టం, వీళ్ళకి అదృష్టం కూడా. తల్లిదండ్రులకు సేవలు చేయడం పిల్లలు చేసుకున్న అదృష్టం. అది అందరికీ రాదు. అంతే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకు. నా ఎడబాటు వల్ల మా అమ్మకు దుఃఖం కలుగుతుంది, నీ ఎడబాటు వల్ల మీ అమ్మకు కూడా దుఃఖం కలుగుతుంది. అంటే నువ్వు వెడితే ఇద్దరిని కూడా ఓదార్చవచ్చు. అంతేకాదు,
ఇద్దరి తల్లులపై శత్రుభావంతో కైకేయి వాళ్ళకు బాధ కలిగించవచ్చు కూడా. ఇంకొక విషయం ఏంటంటే, కౌసల్యామాత ఒక గోరువంకను పెంచుతోంది. ఆ గోరువంక అక్కడ చిలుకతో చెప్తుంటుంది, చిలుక నీవు శత్రువు యొక్క పాదాన్ని కొరుకు. అంటే అమ్మ పట్ల శత్రుభావం వహించేటువంటి కైకేయి పాదాన్ని కొరుకు అని చెబుతుంటుంది. అమ్మ ఆ మాట వింటుంటుంది. గోరువంక అమ్మ మీద ప్రేమతో అలా చెప్తుంటుంది. తనను పెంచి పోషిస్తున్నటువంటి కౌసల్యామాతపై గల ప్రేమతో కైకేయిపై కోపంతో ఉంటుంది ఆ గోరువంక. మరి ఒక పక్షికే అటువంటి భావన ఉంటే, నేను కొడుకునై ఉండి కూడా మా అమ్మను ఆపత్ సమయంలో రక్షించలేకపోతున్నా కదా, ఆమెకు బాధ కలగకుండా చూడగలనా? ఆ స్థితిలో లేను కదా. ఎందుకు? వనవాస దీక్షలో ఉన్నాను కనుక. అడవికి వచ్చి నేను అమ్మకు దూరం అయ్యాను, ఆమెకు దుఃఖాన్ని కలిగిస్తున్నాను. అంచేత నువ్వు వెళ్ళాలి. అంతేకాదు, ఇంకొక మాట విను. నాకు ఇంతవరకు ఎవరి మీద కోపం రాలేదు. ఒకవేళ కోపం వస్తే ధనుర్ధారినై సమస్త భూమండలాన్ని వశం చేసుకుంటాను. కానీ అకారణంగా పరాక్రమం ప్రకటించడం మంచిదా? మనకు బలం ఉంది కదా అని ప్రకటిస్తామా? తప్పు కదా. అందుచేత జరిగిన విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే మహారాజును, మా అమ్మను, మీ అమ్మను కూడా రక్షిస్తూ ఉండవచ్చు. ఇలా మాట్లాడేటప్పటికీ లక్ష్మణుడికి కలిగిన బాధ ఇంత అంతా కాదు, కన్నీళ్ళు వచ్చాయి. అన్నయ్య, నువ్వేనా ఈ మాట మాట్లాడేది? ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఒక సామాన్యుడిలా బాధపడుతున్నావు ఏమిటి? నువ్వు ఇలా బాధపడితే వదిన గారికి బాధే, నాకు బాధే. వదిన కానీ నేను కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీటిలోంచి బయటపడిన చేపల్లా గిరగల్లాడిపోతున్నావు. ఇది ధర్మం కాదు నీకు. నువ్వు లేనిటువంటి అయోధ్యకు నేను ఎందుకు పెడతాను? దశరథ మహారాజును కానీ, శత్రుఘ్నుడిని కానీ, నా తమ్ముడే కదా శత్రుఘ్నుడు, కవలపిల్లం మేము, ఆ వాడిని కానీ, మా అమ్మను కానీ చూడాలనే కోరిక నాకు లేనే లేదు. నువ్వు ఉన్నదే అయోధ్య. నువ్వు లేకపోతే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు. శ్రీరాముడు మౌనం వహించాడు. లక్ష్మణుడు ప్రత్యేకంగా అన్నగారికి, వదినగారికి తృణశయ్యను ఏర్పాటు చేశాడు. పచ్చగడ్డితో శయ్యను ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరూ శయనించారు. లక్ష్మణుడికి నిద్రాహారాలు ఉండవు కదా. వాటిని జయించిన మహానుభావుడు ఆయన. 14 సంవత్సరాలు తను ఈ దీక్షలో ఉండాలి. అటు ఇటు తిరుగుతున్నాడు. అది అడవి ప్రాంతం, క్రూర మృగాలు తిరుగుతూ ఉండొచ్చు. వాటి వల్ల ఎటువంటి బాధ కలగకూడదు. అంచేత అటు ఇటు తిరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధనుర్ధారులు, మహాబలశాలురు. వాడు ఉన్న చోటికి క్రూరమృగాలు ఎందుకు వస్తాయి? స్వేచ్ఛగా సింహాల్లా సంచరిస్తారు వాళ్ళు. తతస్థు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం సంభ్రమమభ్యుపేయతు యథైవ సింహౌ గిరిసానుగోచరౌ. రామలక్ష్మణులు ఆ అరణ్యంలో సింహాల్లా సంచరిస్తున్నారు. ఎటువంటి భయము లేదు వాళ్లకు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య అయోధ్యకాండే 53 సర్గ.
అథ చతుఃపంచాశత్ సర్గ 54వ సర్గ. ఇందులో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో సన్నివేశాలు ఏంటంటే, శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహితుడై భరద్వాజాశ్రమానికి చేరుతున్నాడు. ఇక్కడి నుంచి మనకు అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తాయి. భరద్వాజుల వారు ఆ ముగ్గురికి కూడా అతిథి సత్కారాలను ఏర్పాటు చేశాడు. వారి వనవాస దీక్షకు చిత్రకూటం తగినది అని సూచించాడు భరద్వాజ మహర్షి. తేతు తస్మిన్ మహావృక్షే ఉషిత్వా రజనీం శివాం విమలేభ్యుదితే సూర్యే తస్మాద్దేశాత్ ప్రతస్థిరే. సీతారామలక్ష్మణులు ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. సీతారాములు, లక్ష్మణుడు తిరుగుతూనే ఉన్నాడు. బ్రాహ్మీ ముహూర్తం అయింది. అరుణోదయం కాకుండానే ముగ్గురు కూడా స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు. సూర్యోదయానికి ద్వాదశ అర్ఘ్యప్రదానం చేశారు. ద్వాదశాదిత్యులకు ద్వాదశ అర్ఘ్యప్రదానాలు. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః అని ద్వాదశాదిత్యులకు బీజాక్షరాలతో అర్ఘ్యప్రదానం చేయాలి. అది ధర్మం, మన కర్తవ్యం. దానివల్లనే మనకు మానసిక శారీరక స్వస్థత కలుగుతుంది. కారణం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సరిగ్గా సుప్రభాత సమయం అయింది. అక్కడి నుంచి బయలుదేరారు. భాగీరథి నదీ తీరంలో బయలుదేరుతున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి యమునా నది గంగా నదిలో కలిసే ప్రదేశం వచ్చింది. అదే అద్భుతమైన ప్రయాగ క్షేత్రం. అంతర్వాహినిగా ఉండే సరస్వతి నది కూడా అక్కడ కనిపిస్తుంది. త్రివేణి సంగమం. మనం ఇప్పుడు అలహాబాద్ అంటున్నాం. ఆ ప్రాంతాలకు చేరారు. వివిధ మనోహర ప్రదేశాలు చూస్తున్నారు. అక్కడక్కడ పల్లెటూళ్ళ వాళ్ళు సీతారామ లక్ష్మణులకు నమస్కారం చేస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అద్భుతమైన వన ప్రదేశాలు, మహావృక్షాలు. మధ్యాహ్నానికి ప్రయాగ పరిసరానికి వచ్చారు. ప్రయాగ పరిసర ప్రదేశాలకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి హోమధూమం కనిపించింది. లక్ష్మణుడితో చెప్పాడు శ్రీరాముడు, తమ్ముడు, ఇక్కడ ఏదో ఆశ్రమం ఉన్నట్టుంది. నేను అనుకోవడం భరద్వాజ మహర్షి ఆశ్రమం అయి ఉంటుంది అది. ఎందుకంటే గంగా యమున మధ్య ప్రదేశంలో ఆయన ఉంటుంటారు అని విన్నాను. గంగా యమునోరి మధ్య ఏ వసంతి తేమే ప్రసన్నాత్మానశ్చరం జీవితం వర్ధయంతి అని సంధ్యావందనంలో చెప్పుకుంటుంటాం కదా మనం. గంగా యమునయోర్ మధ్యే ఏ వసంతి తే మే ప్రసన్నాత్మానః చిరం జీవితం వర్ధయంతి అని యజుర్వేదంలో మంత్రం. గంగా యమునా నదుల మధ్య ఏ మహాత్ములైతే తపశ్శక్తి సంపన్నులై జీవిస్తూ తపశ్శక్తి సంపన్నత్వంతో జీవిస్తూ ఉంటారో, నివసిస్తూ ఉంటారో, వాళ్ళ వల్ల మన జీవితాలు వృద్ధి పొందుతాయి. వాళ్ళ తపశ్శక్తే లోకాన్ని రక్షిస్తుంది. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తుంది అని అర్థం. మనం ఇప్పుడు గంగా యమున నదుల సంగమ ప్రదేశానికి వచ్చాం. అదిగో చూశావా, రెండు ప్రవాహాలు ఎలా కలుస్తున్నాయో. జలఘర్షణ శబ్దం అద్భుతంగా అనిపిస్తుంది. భరద్వాజాశ్రమం దగ్గరికి వస్తున్నాం మనం అన్నాడు శ్రీరాముడు. సరిగా సూర్యాస్తమయ సమయానికి భరద్వాజాశ్రమానికి వచ్చారు. ధనుర్ధారులై ఉన్న అన్నదమ్ములను చూసి మృగాలు, పక్షులు కూడా భయపడ్డాయి. కానీ వెంటనే అవి తేరుకున్నాయి. మునిరూపధారులు
మనల్ని ఏమీ చెయ్యరు, నిర్భయంతో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళారు. ఆశ్రమ ప్రాంతం దగ్గరికి వచ్చారు. మహర్షి లోపల కుటీరంలో కూర్చుని ఉన్నారు. సీతారామలక్ష్మణులు అక్కడికి వచ్చారు కుటీరం దగ్గరకు. శిష్యులు లోపలికి వెళ్ళి గురువుగారితో చెప్పారు, గురువర్య, ఇద్దరు ఆజానుబాహులు, కోదండపాణులు, వారి వెనకాల ఒక పుణ్యస్త్రీ ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రధాన ద్వారం దగ్గర, కుటీర ద్వారం దగ్గర ఉన్నారు. ప్రధాన కుటీరం దగ్గర మనం చూడడానికి వచ్చినట్టున్నారు అని చెప్పగానే వెంటనే భరద్వాజుడు దివ్య దృష్టితో గ్రహించాడు. సామాన్యుడు ఆయన, భూత భవిష్యత్తు వర్తమానాలను తెలిసినవాడు. అప్పటికే ఆయన సాయం సంధ్యా సమయ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. హోమం కూడా చేశాడు. అగ్ని కార్యాలు అయిపోయి ద్వారం దగ్గరకు వచ్చాడు. శ్రీరాముడు ఆయనకు నమస్కారం చేశాడు. మహాముని, మేము దశరథ మహారాజు యొక్క పుత్రులం, రామలక్ష్మణులు. ఈమె నా భార్య వైదేహి, జనక మహారాజు కుమార్తె. మేము ఈ నిర్జన ప్రదేశానికి వచ్చాం, వనవాస నిమిత్తం వస్తున్నాం. లక్ష్మణుడు అనుసరించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం ఈ తపోవనాల్లో ప్రవేశిస్తున్నాం. కందమూల ఫలాదులను భక్షిస్తూ వానప్రస్థ ధర్మాలని మేము ఆచరిస్తాం. వెంటనే భరద్వాజుల వారు సీతారామలక్ష్మణులకు అర్ఘ్య ప్రదానించారు. వెంటనే కపిలగోవును పిలిపించాడు ఆయన. శిష్యులు కపిలగోవును తీసుకొచ్చారు. సీతారామలక్ష్మణులు కపిలగోవుకు ప్రదక్షిణ నమస్కారం చేశారు. నాయన రండి, మేము చాలా అదృష్టవంతులం, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అని లోపలికి తీసుకెళ్ళాడు ఆయన. కాళ్ళు చేతులు కొడుకుని ముఖ ప్రక్షాళన చేసుకుని లోపలికి వచ్చారు. సాయం సంధ్యా సమయ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. సీతారామలక్ష్మణులు జపం చేసుకున్నారు. భరద్వాజ మహర్షి ముగ్గురిని లోపలికి తీసుకువెళ్ళాడు. రామా, ఎంతో కాలం నుంచి నీ దర్శన భాగ్యం కోసం చూస్తున్నానయ్యా. కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇప్పటికీ నా భాగ్యం పండింది. మీకు మధురమైన పానీయాలను ఏర్పాటు చేశాను. కందమూల ఫలాలను కూడా సిద్ధం చేశారు మా శిష్యులు. అవి తీసుకోండి. ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం. గంగా యమునా నదులు కలిసిన ప్రసిద్ధ క్షేత్రం ఇది. పవిత్రమైనది, మనోహరమైనది. మీరు ఇక్కడ హాయిగా ఉండవచ్చు. ఇక్కడే కుటీరాలు ఉన్నాయి. మీకు నచ్చిన చోట కుటీరంలో ఉండవచ్చు. అప్పుడు రాముడు చెప్పాడు, స్వామి, ఇక్కడికి రాబోతుండగానే జానపదులు చెప్పారు ఇక్కడ ఋషుల ఆశ్రమాలు ఉన్నాయని. మీ ఆశ్రమం కూడా ఇక్కడే ఉందని నేను అనుకున్నాను. మిమ్మల్ని దర్శించడం మాకు కూడా విశేషమైన పుణ్యఫలం. తర్వాత నాదొక మనవి, మేము ఒంటరిగా ఉండాలి, జనావాసానికి దూరంగా ఉండాలి. మీ ఆశ్రమం ఈ జానపదులకు దగ్గరగా ఉన్నది. వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని దర్శిస్తుంటారు, పెడుతుంటారు. అంచేత మాకు కొంచెం దూరంగా, ఎవరు అందుబాటులో ఉండనటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి చెప్పండి. మాకు ప్రశాంతంగా ఉండాలి. ఎవరు మేము చేసేటటువంటి వనవాస దీక్షా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించకూడదు అని చెప్పగానే, దశక్రోశ పరిమితి ప్రదేశ ఇతః పరం భవతి, దశచ 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 దశక్రోశ విశిష్ట నిర్జన ప్రదేశ చిత్రకూట ఇది పరిఖ్యాతః, చిత్రకూట ఇది పరికీర్తితః, తత్ర నివాసం కుర్వంతు అని చెప్పాడు ఆయన. శ్రీరామ, ఇక్కడికి దశక్రోశ పరిమితిలో చిత్రకూట పర్వతం ఉంది. ఇక్కడ
దశక్రోశ అని చెప్పడం వల్ల 10 క్రోసులు, 10 క్రోసులు. క్రోశ అంటే 2 మైళ్ళు, దశక్రోశ అంటే 10 రెళ్ళు 20 మైళ్ళు, అంటే 20 మైళ్ళ దూరంలో చిత్రకూట పర్వత ప్రాంతం ఉంది. చిత్రకూట ప్రాంతం ఉంటారు. అక్కడ జనావాసాలు ఏమి ఉండవు, ఆటవికుల ప్రదేశాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాంశతం తపసా దేవమారూఢా కపాల శిరసా సహా. ఈ చిత్రకూట పర్వతం ప్రాంతంలో, చిత్రకూట గిరి ప్రాంతంలో ఋషులు వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తూ కపాల భేదనం చేసుకొని మోక్షం పొందారు. అలాంటి పవిత్రమైన ప్రదేశం అది. అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది. దశక్రోశ ఇతస్తాత గిరిర్యత్ర నివస్యసి మహర్షి సేవిత పుణ్య సర్వతః సుఖదర్శన గోలాంగూలానుచరితో వానరర్క్ష నిషేవిత చిత్రకూట ఇతి ఖ్యాతో గంధమాదన సన్నిభ. రామ, 10 క్రోసుల దూరంలో గంధమాదన పర్వతంతో సమానమైన చిత్రకూట పర్వతం ఉంటుంది. ఆ చిత్రకూట గిరిపై అనేక మహర్షులు తపస్సు చేస్తుంటారు. నిర్జనమైన ప్రదేశం. అక్కడ వానరములు అంటే కోతులు, గోలాంగూలములు అంటే కొండముచ్చులు, వృక్షములు, భల్లూకములు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి. క్రూర మృగాలు ఉండవు అక్కడ. అక్కడ బాగుంటుంది నాయన, మీరు అక్కడికి వెళితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీకు మహర్షుల దర్శనం కలుగుతుంది, మహర్షుల మీద దర్శించినట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పగానే, సంతోషం స్వామి, మాకు మార్గదర్శనం చేశారు అని శ్రీరాముడు చెప్పాడు. తర్వాత అనేక విషయాలు భరద్వాజ మహర్షి చెప్పడం, సీతారామలక్ష్మణుడు వింటూ ఉండడం, అలా ఆ రాత్రి గడిచింది. సంతోషంగా ఉన్నారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో. మర్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచారు. స్నాన సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత, స్వామి మీరు సూచించిన ప్రదేశానికి వెడతాం, మాకు అనుమతినివ్వండి అన్నారు. శుభం భవతు తథాస్తు అన్నాడు భరద్వాజ మహర్షి. ఆ చిత్రకూట ప్రదేశంలోనే మీరు కుటీరం నిర్మించుకోండి. కందమూల ఫలాదులు సమృద్ధిగా ఉంటాయి ఇక్కడ. ప్రశాంతమైన ప్రదేశం. జింకలు చూడముచ్చటగలిగినట్టుగా ఉంటుంటాయి. గజ సముదాయాలు, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ఒక పక్కన పర్వత శిఖరాలు, ఇంకొక పక్క మందాకిని ప్రవాహాలు, ఇంకో పక్క పర్వత గుహలు, జలపాతాలు. చాలా అద్భుతమైన ప్రదేశం, చాలా బాగుంటుంది. మీరు అక్కడ చాలా ప్రశాంతంగా సుఖంగా జీవించవచ్చు రామ. వనవాసం సుఖంగా గడుస్తుంది మీకు అని ఆయన చెప్పాడు. ప్రహృష్టకోయష్టిక కోకిలస్వనై వినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చమత్తైర్బహుభిశ్చ కుంజరై సురమ్యమాసాద్య సమావసాశ్రమం. మంగళకరమైన ఆ చిత్రకూట పర్వతంపై కోకిలలు, చిలుకలు తిరుగుతుంటాయి. కోకిళ్ళ కుహుకు రవాలు వినిపిస్తుంటాయి. అనేక హరిణాలు తిరుగుతుంటాయి. ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అక్కడ మీరు ఆశ్రమం ఏర్పాటు చేసుకోండి అని భరద్వాజ మహర్షి చెప్పగానే వాళ్ళు అలాగే స్వామి బయలుదేరతామని చెప్పారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 45 సర్గः. ఓం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. సర్వేభ్యः హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం
దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. श्रीराम जय जय राम।